హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కరెంట్ డివిజన్ రూల్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సరేనా? ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక రోడ్డు మీద క్రౌడ్ ఎక్కువగా ఉందనుకోండి. కానీ మనకు 2 రోడ్లు అనేది ఓపెన్ చేస్తే ఏమవుతుంది? క్రౌడ్ ఒకటే రోడ్లోనే వెళ్తుందా? లేకపోతే 2 రోడ్స్లో క్రౌడ్ వెళ్తుందా? అంటే ఆటోమేటికలీ క్రౌడ్ 2 రోడ్లోనే స్ప్లిట్ అయ్యి వెళ్తుంది కదా కదా అదే విధంగానే ప్యారలల్ సర్క్యూట్లో కూడా కరెంట్ అనేది స్ప్లిట్ అయ్యి వెళ్తుందన్నమాట. ప్యారలల్లో తక్కువ రెసిస్టెన్స్ ఉన్న బ్రాంచ్లో కరెంట్ ఎక్కువగా పోతుంది. ఎందుకంటే ఆ త్రోవ స్మూత్గా ఉంటుంది కాబట్టి. అంటే ఎలా ఉంటుందంటే ద వే ఈజ్ వెరీ స్మూత్, అంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఇప్పుడు R1ని రెసిస్టర్ 1 అనుకుందాం, R1ని 10 Ohms అనుకుంటే R2ని 20 Ohmsగా అనుకుందాం. సో ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత వస్తుందో ఒక్కసారి కామెంట్ చేయండి ఒకసారి. ఓకే, సరే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో అయినా కానీ కూడా మీరు ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. ఓకే, సో ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ ఏం చెప్తుంది అంటే I1 ఈక్వల్స్ టు R2 బై R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ కరెంట్, రైట్? టోటల్ కరెంట్. సో అండ్ సెకండ్ థింగ్, కరెంట్ 2 అంటే I2 ఈక్వల్స్ టు R1 బై R1 ప్లస్ R2 ఇంటూ I టోటల్, అంటే కరెంట్ టోటల్. సో ఓకే, బాగా గమనించండి. I1 ఈక్వల్స్ టు R2 బై R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ కరెంట్. I2 ఈక్వల్స్ టు R1 బై R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ కరెంట్. సో హియర్ ఏమైపోతుంది, I1లో అంటే 10 Ohms బ్రాంచ్, I1 ఈక్వల్స్ టు ఇక్కడ 10 Ohm బ్రాంచెస్గా మనం గుర్తుపెట్టుకుంటే 20/30 ఇంటూ సబ్స్టిట్యూట్ చేయాలి కదా వాల్యూస్. 20/30 ఇంటూ 3 ఈక్వల్స్ టు 2 amperes. I2లో 20 Ohm బ్రాంచ్ అనమాట అది. 10/30 ఇంటూ 3 ఈక్వల్స్ టు 1 Ohm. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే తక్కువ ఉన్న రెసిస్టెన్స్, అంటే 10 Ohms రెసిస్టెన్స్ అనేది తక్కువ కాబట్టి ఇక్కడ కరెంట్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది. అదే ఎక్కువ ఉన్న రెసిస్టెన్స్ అంటే 20 Ohmsకి ఇక్కడ తక్కువ కరెంట్ వెళ్తుంది, అంటే 1 Ohm కరెంట్ వెళ్తుంది అనమాట. ఇవి రెండింటిని టోటల్ చేస్తేనే మనకు 3 Ohmగా 3 amperesగా మనకి కరెంట్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ప్యారలల్లో వచ్చేసి ద వే ఎక్కువ అయితే క్రౌడ్ తక్కువగా ఉంటుంది, కానీ తక్కువ రెసిస్టెన్స్లో ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.